వెల్కమ్ టు ద సర్చ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే మహేష్. సార్, మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏదైనా ఒక పేదవాడికి కానీ సామాన్యుడికి కానీ ఏదైనా కష్టం వస్తే కొన్ని నెంబర్స్ ఉంటాయి, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. పోలీస్ శాఖలో 100 అండ్ నెక్స్ట్ అంబులెన్స్ సర్వీస్లో 108, అలాగే కొత్తగా పెట్టారు ఫార్మసీలో 104. రీసెంట్గా కొత్తగా వచ్చింది. అయితే 104 ఫార్మ్స్లో పెట్టడం వల్ల దానివల్ల సామాన్యుడికి కలిగే ప్రయోజనం ఏంటి సార్? అసలు ఇది మంచి పరిణామం మహేష్. యాక్చువల్గా ఏంటంటే ఫార్మసీకి వెళ్ళినప్పుడు ఫార్మసీలో కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. రూల్ ప్రకారం ఏంటంటే ప్రతి ఫార్మసీలో కూడా ఫార్మసిస్ట్ ఉండాలి, కెమిస్ట్ ఉండాలి. కెమిస్ట్ అనే అతను ఫార్మసిస్ట్తో కలిసి ఉంటాడు. ఒక ప్రిస్క్రిప్షన్ వచ్చిన తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం, అంటే డాక్టర్ చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడిసిన్స్ ఇవ్వాలి. సో ఓన్ మెడికేషన్ అనేది అక్కడ ఇవ్వడానికి వీల్లేదు. ఏదో దగ్గో జలుబో లేకపోతే జెండు బామో అమృతాంజనమో ఇలాంటివి ఏదైనా అమ్ముకోవచ్చు, కానీ ఓన్గా అంటే వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వచ్చు. కానీ మిగతావి డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇంకే సంబంధించిన ఏదైనా సరే ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ అమ్మకూడదు. దాంతోపాటు ఈరోజు ఫార్మసీలో ఎలా ఉండాలంటే ఫుల్గా నీట్గా ఉండాలి. అంటే చక్కగా ఎక్కడ కూడా డస్ట్ అనేది లేకుండా నీట్గా ఉండాలి. అలాగే ప్రతి దాంట్లో కూడా ఫార్మసీలో కూడా ఈ మెడిసిన్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ హెల్త్ కేర్ ఉంటుంది. ఎమర్జెన్సీ హెల్త్ కేర్కి సంబంధించిన ఇంజెక్షన్స్ ఉంటాయి, లేదా ఇతర అత్యవసర మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి కూలింగ్లో ఉండాలి. కాబట్టి వాటన్నిటిని కూడా ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయాలి. ఆ ఫ్రిడ్జ్ కూడా మార్నింగ్ ఆన్ చేసి రాత్రిపూట ఆఫ్ చేయడం కాదు, కంటిన్యూస్గా ఎప్పుడు కూడా ఆన్లోనే ఉండాలి, కూలింగ్లో ఉండాలి. తర్వాత ఎక్స్పైరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్పైరీ చూసుకొని ఎక్స్పైరీలు అనేవి కూడా ఫార్మసీలో లేకుండా తీసేసేయాలి. సో ఈ రకమైనటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్లో ఏంటంటే వాళ్ళు చక్కగా మాట్లాడటం, పేషెంట్ని రిసీవ్ చేసుకోవడం చాలా ముఖ్యమైన పాత్ర. కాబట్టి ఈ 104 నెంబర్ ఎందుకు పెట్టారంటే, సపోజ్ ఒక కస్టమర్ వెళ్తాడు, ఒక పేషెంట్ వెళ్తాడు, వెళ్ళిన తర్వాత అక్కడికి అతను ఏదో ప్రాబ్లం ఎదురైంది. ఫార్మసీలో ప్రాబ్లం ఎదురైనప్పుడు ఇప్పటికీ కూడా ఉంది ఒక దాని మీద ఏంటంటే ఔషధ నియంత్రణ శాఖ నెంబర్ ఉంటుంది. ఔషధ నియంత్రణ శాఖ నెంబరు కంప్లైంట్ చేయవలసిన నెంబర్ కూడా ఉంటుంది. నువ్వు కూడా ఫార్మసీలో పనిచేస్తావు కదా 2 years. ప్రతి ఫార్మసీలో కూడా బిల్లు ఇవ్వాలి, మెడిసిన్ కొన్న తర్వాత బిల్లు ఇవ్వాలి, ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇవ్వాలి. కొన్ని సెడేటివ్ మెడిసిన్స్ ఉంటాయి, సెడేటివ్ మెడిసిన్స్కి కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇవ్వాలి. అవన్నీ నోట్ చేసుకోవాలి. తర్వాత ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఉండాలి. ఇవన్నీ నీకు తెలిసినవే. కాబట్టి ఇందులో ఏదైనా వైలేషన్ కనుక జరిగితే ఇమీడియట్గా తన మొబైల్ నుంచి 104 నెంబర్ కనుక డైల్ చేసినట్టయితే అది ఔషధ నియంత్రణ శాఖకి వెళ్తుంది. సో అక్కడ ఆ ఫార్మసీ ఏంటి, ఆ ఫార్మసీలో ఉండేటట్టు ప్రాబ్లమ్స్ ఏంటి రికార్డ్ అవుతాయి. రికార్డ్ అయిన తర్వాత ఔషధ నియంత్రణ శాఖ ఈ కంప్లైంట్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ ఫార్మసీ మీద చెకింగ్ చేయటం, తర్వాత యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి. అందుకని ఏం చేశారంటే కొత్తగా రీసెంట్గా ఈ 104 అనే నెంబర్ని ప్రతి ఫార్మసీలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. నేను చెప్పాను కదా, ఈ నియమావళి ప్రకారం ఎవరైనా కనుక ప్రవర్తించకపోతే ఆ పేషెంట్ ఫార్మసీ మీద కంప్లైంట్ చేయొచ్చు. సార్ బాగా చెప్పారు. అయితే ఫార్మసీలో 104 ఉంది కదా సార్, అలాగే ఏదైనా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తాం, లేకపోతే ఒక జస్ట్ జనరల్ హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ మనకి ఏదైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైతే మరి అక్కడ మనం ఎవరికి కాల్ చేయాలి సార్? చాలా మంచి ప్రశ్న సార్ మహేష్, చాలా మంచి ప్రశ్న సార్ ఇది. ఎందుకంటే ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడైనా ఇబ్బంది అయితే ఎవరికి చెప్పాలి అని అడుగుతున్నాం. నిజమే. ఇప్పుడు ఒక ఫార్మసీ మీద 104 ఎలాగైతే నెంబర్ పెట్టారో ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలా వైలేషన్స్ జరుగుతున్నాయి. హాస్పిటల్స్లో జరుగుతున్నాయి, క్లినిక్స్లో జరుగుతున్నాయి. చాలా క్లినిక్స్లో నువ్వు కనుక చూసుకుంటే అక్కడ కూర్చున్న డాక్టరు పేరు డిజిగ్నేషన్ ఉన్న బోర్డు నీకు కనపడదు. కార్పొరేట్ హాస్పిటల్స్లో కనుక చూసుకుంటే ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోవాలి,
ఒక ఫార్మసీలో మెడిసిన్స్ ఇవ్వాలంటే ప్రిస్క్రిప్షన్ కావాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలి. అదే కదా నేను బేసిక్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ దగ్గరికే వద్దాం మనం. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నియమ నిబంధనల ప్రకారం, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం ప్రతి డాక్టరు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాన్ని కంపల్సరీగా జనరిక్ నేమ్తో రాయాలి. ఇది ఫస్ట్ నియమ నిబంధన. రెండోది ఏంటంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అంటే క్యాపిటల్ లెటర్స్లో రాస్తే అది అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఒకవేళ కనుక ఒక బ్రాండ్ నేమ్ కనుక సజెస్ట్ చేయాలని డాక్టర్కి ఉందనుకో, అందరూ బ్రాకెట్లో సజెస్టెడ్ బ్రాండ్ నేమ్ రాయొచ్చు, లేదా సజెస్టెడ్ బ్రాండ్ నేమ్ రాసి కిందైనా జనరిక్ నేమ్ నేను క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. అంటే రెండు కంపల్సరీ రాసుకోవచ్చు. అతను సజెస్టెడ్ బ్రాండ్ ఇచ్చుకోవచ్చు, కానీ జనరిక్ నేమ్తో మాత్రం ఉండాలి. నువ్వు ఈ విశాఖపట్నంలో నేను మాట్లాడుతున్నా, విశాఖపట్నంలో ఎంతమంది డాక్టర్లు జనరిక్ నేమ్తో రాస్తున్నారు? మరి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం హెల్త్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ మినిస్ట్రీ, తర్వాత ఔషధ నియంత్రణ శాఖ, అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఈ మూడు కనుక కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా ఇలాగ జనరిక్ నేమ్తో ఉండేట్టుగా చూడాలి కదా. మరి నీకు ఎక్కడైనా కనిపించిందా విశాఖపట్నంలో? విశాఖపట్నం కాదు, ఆంధ్రప్రదేశ్లో కనిపించిందా? నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏమీ లేదు సార్. అంతా ఓన్లీ బ్రాండ్ నేమ్ రాస్తారు. అక్కడ డ్రగ్ పేరు కూడా రాయరు, అసలు బ్రాండ్ నేమ్ రాస్తారు అంతే. అదే బ్రాండ్, అది కూడా చేతి హ్యాండ్ రైటింగ్ తో రాస్తారు. ఆ చేతి హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కాదు. ఇంకా కొన్ని చోట్ల విషయం చెప్పిన, ఆ ప్రిస్క్రిప్షన్ లో నీకు ఏం చేస్తారంటే కోడ్ వర్డ్స్ ఉపయోగిస్తారు. అంటే ఆ పక్కన ఉన్నటువంటి అటాచ్డ్ కౌంటర్లోనే ఆ కోడ్ లాంగ్వేజ్ తెలుస్తుంది. ఆ మెడిసిన్ ఎవరికో తెలియదు, ఆ పక్కన ఉన్న కోడ్ లాంగ్వేజ్ తెలిసినటువంటి ఫార్మసిస్ట్కే తెలుస్తుంది. మరి అది మైగ్రేషన్ కాదా? మరి అక్కడ ఎవరికి ఏ నెంబర్కి ఫోన్ చేయాలి? ఇప్పుడు ఫార్మసీలు ఉన్నాయి, చిన్నపాటి ఫార్మసీలు ఉన్నాయి, పెద్దపాటి ఫార్మసీలు ఉన్నాయి. ఈరోజు దీనికి 104 ఇంప్లిమెంట్ చేశారు. మరి కార్పొరేట్ హాస్పిటల్స్లో క్లినిక్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? డాక్టర్ అనే వ్యక్తి వైద్యో నారాయణ హరి అంటే దేవుడితో సమానం వైద్యుడు. చాలామంది ఎథికల్గా ఉండేటువంటి డాక్టర్స్ ఉన్నారు, మానవతా ధర్మంతో ఉండే డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది జనరిక్ నేమ్తో రాసేటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కేహెచ్ కనుక తీసుకుంటే కేహెచ్లో ప్రిస్క్రిప్షన్స్ని కూడా జనరిక్ నేమ్తోనే రాస్తారు. కానీ అదే డాక్టర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్కి వచ్చేప్పటికి మాత్రం జనరిక్ నేమ్ రాయరు, బ్రాండ్ నేమ్తో రాస్తారు. ఎందుకంటే ఈరోజు డాక్టరు ఒక బిజినెస్ పర్సన్ అయిపోయాడు. బిజినెస్ పర్సన్ అయ్యి తను ఒకప్పుడు ఈ అటాచ్డ్ కౌంటర్స్ అనేవాళ్ళు, ఈరోజు డాక్టర్ ఏం చేస్తున్నాడంటే ఫార్మసీ పెట్టుకుంటున్నాడు, డాక్టరే డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకుంటున్నాడు. కాబట్టి పేషెంట్కి ఉండేటువంటి ఫండమెంటల్ రైట్ ఎక్కడుంది? జనరిక్ నేమ్తో రాయకుండా బ్రాండ్ నేమ్ రాస్తారు. ఆ బ్రాండ్ నేమ్ కూడా ఎలా రాస్తారు? టీసీడీ కంపెనీస్ బ్రాండ్స్ ఎక్కువ రాస్తున్నారు. 60%, 70%. నేను ఆంధ్రప్రదేశ్లో కాదు, విశాఖపట్నంలో కూడా చెప్తున్నాను, 70% డాక్టర్స్ రాసే కంపెనీస్ అనేవి కూడా పీసీడీ కంపెనీస్. పీసీడీ కంపెనీ అంటే ప్రాపగాండా కమ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. దీని గురించి కూడా మనకు వీడియో చేసాం మనం. పీసీడీ కంపెనీస్ యాక్చువల్గా మన భారత గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డిపిసిఓ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అని చెప్పేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. అంటే ప్రజల ప్రాణాలు కాపాడే అత్యవసర ఔషధాలని 10% వరకు ఈ డిపిసిఓలకు తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ అటు ఇటు కలిపి ఒక 20% అనుకుందాం పోనీ. కానీ ఇప్పటికీ కూడా 80% డిపిసిఓ కంట్రోల్లో ఉండదు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఈ 80% మెడిసిన్స్ మీద మల్టీవిటమిన్ టానిక్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఇంకా ఇలాంటివి ఏమేమి చేసుకున్నా కూడా ఈ 80%లోకి వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రైస్ని ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. అంటే మీకు ఒక మామూలుగా జనరిక్ మెడిసిన్
ఒక 10 రూపాయలు 20 రూపాయలు దొరుకుతూ ఉంటే ఈ పీసీడీ కంపెనీస్తో తయారయ్యేవి దాదాపు దానికి ఒక 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే నీకు 100 రూపాయలు పెట్టి మెడిసిన్ కొనుక్కునేవాడు దాదాపు ఒక 3,000 4,000 పెట్టి కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. డాక్టర్ ఏం చేస్తారు, పీసీడీ కంపెనీస్ రాస్తున్నారు, ప్రాపకాండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ రాసుకోవచ్చు, తప్పులేదు. కానీ సజెస్టెడ్ నేమ్తోనే ఉండాలి అది. కానీ నువ్వు తప్పనిసరిగా అటాచ్డ్ కౌంటర్లోనే దొరుకుతుంది, అక్కడే కొనాలి. మరి అది ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసినట్టు కాదా? మరి అలాంటప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? మరి అక్కడ ఎందుకని పెట్టలేదు? వాళ్ళు ఎవరికి కంప్లైంట్ అంటే కార్పొరేట్లో అయితే, కార్పొరేట్ వైద్యంలో అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే హక్కు పేషెంట్కి ఉండదు. పేషెంట్కి ఎవరికి ఇవ్వాలో తెలియదు. పేషెంట్ నిజంగా కంప్లైంట్ ఇద్దామంటే ఎవరికి ఫోన్ చేస్తారు చెప్పు మహేష్ నువ్వు? అంతే కదా సార్. అక్కడ ఇప్పుడు ఇదే విషయం ఒక పేషెంట్కి అనుభవం అయింది. జనక్ మెడిసిన్స్తో రాయడు, ఆయన బ్రాండ్ నేమ్తో రాస్తాడు, కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి చెప్పు నాకు? డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి ఇస్తారా, లేకపోతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖకి ఇస్తారా, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తారా? అసలు ఎవరికి ఇవ్వాలి? కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఒకసారి ఆలోచించే ప్రేక్షకులు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన యూట్యూబ్లో కూడా చాలామంది అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, కానీ హెల్త్ అవేర్నెస్ మీద ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లా. మరి ఇక్కడ వినియోగదారుడు పేషెంట్ నష్టపోతున్నాడు కదా. అంతే సార్. తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్లో నువ్వు చూడు, డాక్టర్ తర్వాత ఇంకెవరు ప్రధానమైన పాత్ర? నర్సెస్ కూడా వాళ్ళు క్వాలిఫైడ్ నర్సెస్ అయి ఉండాలి. డాక్టర్ ఒక ఎంబీబీఎస్, ఒక ఎండీనో, జనరల్ మెడిసినో, లేకపోతే ఇంకేదైనా స్పెషలైజేషన్ చేసింది వెనకాల సర్టిఫికేట్ డిస్ప్లే చేస్తారు. అలాగే డిఎంఎండ్హెచ్ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ, క్లినిక్ కానీ, హాస్పిటల్ కానీ వాళ్ళ స్టాఫ్ నర్సులు పెట్టుకున్నప్పుడు, రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళు క్వాలిఫైడ్ అయి ఉండాలి. వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా డిఎంఎండ్హెచ్ఓ దాంట్లో కూడా కాపీ సబ్మిట్ చేయాలి. తర్వాత వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న నర్సులు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా హాస్పిటల్లో డిస్ప్లే అవ్వాలి. నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నువ్వు నాకు క్వశ్చన్ అడుగుతున్నావు కదా. నువ్వు కార్పొరేట్ హాస్పిటల్స్, ఇప్పుడున్న కార్పొరేట్ హాస్పిటల్ ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళు, ఎన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ పేర్లు డిస్ప్లే చేసినవి ఎంతమంది ఉన్నాయో చెప్పినావు సార్? నాకున్న మనస్ఫూర్తిగా చెప్పు. సార్ నేనే కాదు, ప్రేక్షకులు కూడా మీరు మనస్ఫూర్తిగా మీరు ఒకసారి ఇప్పటికిప్పుడు మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, మీరు వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేస్తే ఎన్ని క్వాలిఫైడ్ నర్సెస్ పేర్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, కనీసం బ్యాచ్ పెట్టుకుంటున్నారా వాళ్ళు? ఇప్పుడు మీ దగ్గరికి నర్సెస్ వస్తారు రూమ్లోకి, మీరు బహుశా పేషెంట్గా జాయిన్ అయ్యారు, వచ్చినప్పుడు వాళ్ళకి పేరు కానీ వాళ్ళ డిజిగ్నేషన్ కానీ ఒక బ్యాడ్జ్ మీరు ఎప్పుడైనా చూసారా? పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా పెట్టట్లేదు, డాక్టర్లు తప్ప నర్సులు ఉండవు కదా. ఇప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పర్సన్ వచ్చారు, ఆ పేరు ఉంటుంది, బ్యాడ్జ్ ఉంటుంది, అతని డిజిగ్నేషన్ ఉంటుంది, మనం గుర్తుపెట్టచ్చు. కానీ డాక్టర్స్ ఎవరైనా పెట్టుకుంటున్నారా? బ్యాడ్జ్ పెట్టుకుంటున్నారా డాక్టర్స్? ఎక్కడైనా హాస్పిటల్లో. అలాగే ఈరోజు విశాఖపట్నమే తీసుకుందాం. విశాఖపట్నంలో డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్యాథాలజిస్ట్ కంపల్సరీ ఉండాలి. ప్యాథాలజిస్ట్ పేరు, అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ పేర్లు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ డిస్ప్లే అవుతున్నవి ఉన్నాయి, మీరు లేవని అన్నట్లా. ఇప్పటికీ కూడా ఒక 60% డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఈ ప్యాథాలజిస్ట్ నేమ్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ, వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ, వాళ్ళ బ్యాడ్జెస్ కానీ డిస్ప్లే లేవు. మరి అప్పుడు అక్కడికి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ఇలాంటివన్నీ వదిలేసి అక్కడ ఎందుకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టలేదని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. పీసీడీ కంపెనీస్ ఇంత అడ్డగోలుగా దోచేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ప్రాపకాండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ యాక్చువల్గా కిక్ బ్యాక్ అంటే డాక్టర్కి కిక్ బ్యాక్ ఉంటేనే పీసీడీ కంపెనీస్ రాస్తాడు ఆయన. అంటే వాళ్ళు ఏంటి,
బ్లాక్ మనీ పెరుగుతుందని కూడా మనం చెప్పుకున్నాం. అవును సార్. అంటే ఒక పీసీడీ కంపెనీ మెడిసిన్ ఆ పక్కన ఉన్నటువంటి కౌంటర్లో దొరుకుతుంది తప్ప వేరే చోట దొరకదు. ఈరోజు మొత్తం విశాఖపట్నంలో తీసుకుంటే వీళ్ళే మెయిన్ తమ గుప్పిట్లో పెట్టుకొని బలవంతంగా జనరిక్ మెడిసిన్స్తో, జనరిక్ నేమ్తో రానిటువంటి ప్రిస్క్రిప్షన్స్తో బలవంతంగా నెత్తి మీద రుద్ది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇది దోపిడీ కావాలని నేను అడుగుతున్నాను. ఈ దోపిడీని ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? కాబట్టి ఫార్మసీ మీద పెట్టారు, బాగానే ఉంది. ఫార్మసీ మీద పెట్టారు, 104కి పెట్టారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నేనైతే చెప్పానో వాటి మీద కూడా కంపల్సరీ ఒక దృష్టి అనేది ఉండాలి. వాళ్ళు కూడా కంప్లైంట్ నెంబర్ పెట్టాలి. అలాగే ఈరోజు ప్రతి హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐసి ఉంది. ఏపీఐసి హెల్త్ సిటీలో అందరికీ కూడా ల్యాండ్ ఇచ్చింది. హెల్త్ సిటీ అర్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ వాటర్ ఇచ్చింది, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చింది. దానికి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 10% పూర్ పీపుల్కి వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి. ఇది నీకు ఐడియా ఉందా? ఇది తెలియదు సార్. ఇది చాలామంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా తెలియదు. మరి అడగచ్చు, చాలామంది ఆరోగ్యశ్రీ ఉంటుంది కదండి, ఆరోగ్యశ్రీలో ఉన్న వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు కదా, మరి అందరూ కవర్ అయిపోతున్నారు కదా నువ్వు అనవచ్చు. కానీ వెరీ వెరీ పూర్ పీపుల్, అంటే బిలో పూర్ పీపుల్ కొంతమందికి ఆరోగ్యశ్రీ ఉండదు. అవును సార్. ఆరోగ్యశ్రీ లేనటువంటి పూర్ పీపుల్ కూడా 10% పీపుల్కి వాళ్ళు సర్వీస్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఈరోజు వాళ్ళకి అనేక రకాల ఫెసిలిటీస్ ఇచ్చింది. వాళ్ళ ల్యాండ్ కూడా అతి తక్కువ కాస్ట్తో ఇచ్చారు. వాటర్ దాంట్లో వాళ్ళకి సబ్సిడీ ఉంది. తర్వాత ఐసీయూలకి, వాటికి కరెంటుకి వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. అనేక రకాలైన సబ్సిడీస్ ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తుంది. కాబట్టి ఇన్ని సబ్సిడీలు తీసుకుంటున్నందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 10% ఎంతమంది బెడ్స్ ఫ్రీగా ఇస్తున్నారు నువ్వు చెప్పు? ఒక హాస్పిటల్ పేరు చెప్పు. ఆరోగ్యశ్రీ కాకుండా నేను చెప్తున్నా. కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఎవరు కూడా బెడ్స్ ఫ్రీ డైలీ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. లేదు కదా. ఆరోగ్యశ్రీ కాకుండా 10% పూర్ పీపుల్కి ఎంతమంది చేస్తున్నారు? మరి అలాంటి చోట్ల ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఇది వైలేషన్ కాదా? అంటే పీసీడీ కంపెనీ పేర్ల మీదేమో నిరుదోపిడీ చేస్తారు. ఈ అటాచ్డ్ కౌంటర్స్ వాళ్ళు పేషెంట్ నిరుదోపిడీ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన డాక్టర్లు జనరిక్ నేమ్తో రాయరు, బ్రాండ్ నేమ్ కూడా పీసీడీ కంపెనీస్ బ్రాండ్స్ రాస్తారు. అవి అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకవు. ఆ పేరు మీద కొన్నవే కొనాలంటారు. ఇది ఏంటండి? ఇది దోపిడీ కాకపోతే ఏంటి నాకు అర్థం కాదు. ఎవరు పట్టించుకోరా? మేధావులు పట్టించుకోరా? ఎంతసేపు ఈ ఫార్మసీల మీద పడతారా? పదండి, తప్పులేదు. ఫార్మసీలని కట్టుబెట్టం చేయండి, నీకు రాదని అన్నట్లా. ఎట్ ద సేమ్ టైం అదే వరవల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు మీరు? వాళ్ళ మీద ఎందుకు ప్రేమ, ఎందుకు వీళ్ళ మీద అంత ఇది ఎందుకు? పెడితే అందరికీ ఒకటే రూల్ పెట్టచ్చు కదా. ఇది ఎందుకు ప్రశ్నించట్లేదు అని నేను అడుగుతున్నాను మా ఛానల్ తరఫున. బాగా అడిగారు సార్. తప్పకుండా మీరు అడిగే క్వశ్చన్స్ని మన ప్రభుత్వ అధికారుల దృష్టికి నేను ఒకటే కోరుతున్నాను, మన ఇండియన్ గవర్నమెంట్ని కోరుతున్నాను, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఖచ్చితంగా పేషెంట్ దోపిడీకి గురి కాబోతున్నాడు. కాబట్టి తక్షణం ఇండియన్ మెడికల్ కౌన్సిలే, నేనే కొత్తగా చెప్పిన రూల్స్ కాదు ఇవి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రకారం తక్షణం ప్రతి డాక్టర్ కూడా ప్రిస్క్రిప్షన్ని జెనిక్ నేమ్తోనూ క్యాపిటల్ లెటర్స్తోనూ రాయాలి. అవసరమైతే సజెస్టెడ్ బ్రాండ్ నేమ్ బ్రాకెట్లో రాసుకోవచ్చు. కొనకపోవటం అనేది పేషెంట్కి ఉన్నటువంటి ఇష్టం. అంటే జెనిక్ మెడిసిన్ కొనుక్కోవచ్చు, అతనికి ఇష్టమైతే ఆ బ్రాండ్ కొనుక్కోవచ్చు, లేదా పీసీడీ కంపెనీ కొనుక్కోవచ్చు, అతని ఇష్టం అది. కానీ బలవంతాన్ని నెత్తి మీద రుద్దడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా చక్కగా చెప్పారు సార్. తప్పకుండా ఇది మన ప్రభుత్వ అధికారుల దృష్టికి, నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్కి చేరేలా చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్.